వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గత కొన్ని రోజులుగా భారతదేశంలో నిజమైన జంజి సూపర్ అద్భుతాలు విజయాలను సాధిస్తుంటే వాటన్నిటినీ వదిలేసి పనికిరాని విషయాలను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు అలాంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. కానీ ఇదంతా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనే విషయం బయటకు వస్తోంది. సాధించిన విజయాల కంటే కూడా దేశానికి సంబంధించి నెగిటివిటీ ప్రజెంట్ చేయడం ద్వారా స్క్రీన్ మీద భారత్ సాధిస్తున్న విజయాలను నలిపేయాలని, భారతదేశంలోని జంజీని రెచ్చగొట్టాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. ఒకే నెల ఒకే దేశం, కానీ రెండు వేర్వేరు రూపాలు భారతదేశంలో కనిపిస్తాయి. వాటి గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నెల రోజుల్లో భారతదేశం సాధించిన విజయాలు చాలా గొప్పవి. భారతదేశంలోని జంజీలు సాధించిన విజయాలు చాలా గొప్పవి. వాటిని వదిలేసి బొద్దింకల జనతా పార్టీ, సోనం వాంగ్చుక్ ఇలా పనికిరాని వాళ్ళందరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు, వరదలు ఇవే మీడియాలో చాలా హైలైట్గా చూపిస్తున్నవి. అంతర్జాతీయ మీడియా కూడా దీన్నే హైలైట్ చేసింది. రోడ్ల నీడ మునిగాయని, గుంతలు కార్లు మింగేస్తున్నాయని, నగరాలు మునిగిపోతున్నాయని కోడై కూస్తున్నారు. కానీ ఇంకొక వైపు భారతదేశం అంటే మన భారత్ చరిత్ర సృష్టిస్తోంది. అయితే దానికి దక్కింది కేవలం పేజీ చివరన ఒక చిన్న నోట్ మాత్రమే. దాన్ని ట్రెండ్ చేయడానికి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అవి నేను చెప్తా చూడండి. జూలై 2026 భారత్ సృష్టించిన అద్భుతాలు. మన దేశానికి చెందిన నిజమైన జంజీ యువత ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో 5 బంగారు పథకాలు సాధించారు. ప్రపంచం మొత్తంలోనే జాయింట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి భారత్ టాప్లో నిలిచింది. ఇక జూలై మధ్యలో ఇండియన్ స్టూడెంట్స్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో కూడా టాప్లో నిలిచారు. అలాగే బయాలజీలో కూడా మరిన్ని మెడల్స్ సాధించారు. జూలై 18 ఒక ప్రైవేట్ కంపెనీ అంతరిక్షంలోకి ఆర్బిటల్ రాకెట్ని విజయవంతంగా లాంచ్ చేసింది. ఇది ఇస్రో కాదు, ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అస్సలే కాదు. ఇది మన భారతదేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మాత్రమే. అయినా కూడా శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ ద్వారా పేలోడ్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది అతిపెద్ద విజయం. మరి పార్లమెంట్లో కొందరేమో మేక్ ఇన్ ఇండియా అస్సలు సాధ్యం కాదని మాట్లాడతారు. అలాంటి వాళ్ళు వీటి గురించి నోరెత్తరు. సాధించిన విజయాలకు అభినందనలు తెలియచేయరు. వీళ్లకు జంతర్ మంతర్ దగ్గర కనిపించిన భావన భారత్ సాధించిన విజయాల పట్ల అస్సలు కనిపించదు. ఇక జూలై 17 భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలో ప్రారంభమైంది. జింద్ నుండి సోనిపట్ వరకు ఇది పరుగులు తీసింది. అదే జూలై 17న ఒకే ఒక్క రోజులో 20 రాష్ట్రాల వ్యాప్తంగా 75 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 1500 కోట్లతో ఇది జరిగింది. ఇంకా 1350కి పైగా స్టేషన్లు రెడీ అవుతున్నాయి. ఇక జూలై 14న DRDO క్వాంటమ్కి డిస్ట్రిబ్యూషన్ ట్రయల్స్ని పూర్తి చేసింది. దీనివల్ల మిలిటరీ కమ్యూనికేషన్స్ అత్యంత సురక్షితంగా మారాయి. ప్రపంచంలో ఈ సాంకేతికత ఉన్న అతి కొద్ది దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ చేరింది. జూలై 13 లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వై ప్రారంభమైంది. ఇది శాటిలైట్ ఆధారిత టోలింగ్తో నడుస్తున్న భారతదేశపు మొట్టమొదటి బారియర్ ఫ్రీ హైవే, అంటే టోల్ గేట్లు లేని హైవే. ఇక జూలై 11 భారత నౌకాదళంలోకి INS మహేంద్రగిరి చేరింది. ఇది పూర్తిగా భారతదేశంలో నిర్మించబడిన ఒక శక్తివంతమైన స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక. ఇక జూన్ 2026 అప్రతిహత విజయాల పరంపర కొనసాగింది. జూన్ 26న కల్పక్కంలో అణు ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఇలాంటి ప్రక్రియను చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. జూన్ 21 కోల్కతాలో ఒకే రోజులో 3 యుద్ధ నౌకలను నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇందులో ఒక స్టెల్త్ ఫ్రిగేట్, సర్వే వెసెల్ మరియు ASW క్రాఫ్ట్ ఉన్నాయి. జూన్ 15 DRDO లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ ని విజయవంతంగా పరీక్షించింది. లక్ష్యాన్ని పక్కాగా చేరి అన్ని లక్ష్యాలను పూర్తి చేసింది. జూన్ 13 నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి మొట్టమొదటిసారిగా పూర్తి బ్యాచ్ మహిళా క్యాండిడేట్లు పాస్ అవుట్ అయ్యారు. దశాబ్దాలుగా మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు బద్దలయ్యాయి. జూన్ మధ్యలో మన దేశ రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 1,78,000 కోట్లకు పైగా రక్షణ పరికరాలను ఉత్పత్తి చేశాం. ఇవన్నీ ఎక్కడైనా మీడియాలో మీకు కనిపించాయా? ఇంత గొప్ప విజయాల్ని ఎక్కడో వార్తాపత్రికల్లో కూడా ఒక మూలకు ప్రాధాన్యత లేని వార్తలుగా రాశారు. అసలు మీడియా వెనుక ఉన్న అసలు రహస్యం 90 రోజులు, నిజం చెప్పండి 13 కథలు.
ఈ రోజు కంటే ముందు వీటిలో ఎన్ని వార్తలు మీరు విన్నారు? ఇందులో ఎన్ని వార్తలు మీకు తెలుసు? ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన మీడియా కవరేజ్ కాదు. ఎందుకంటే సమస్యలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆక్రోశం, కోపం ఉంటేనే క్లిక్స్ వస్తాయి. ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వదు. కానీ రోడ్డు మీద నీళ్లు నిలిస్తే మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ స్వార్థం చాలా స్పష్టంగా ఉంది. దేశంలో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దగా చేసి చూపించడం, దేశ సార్వభౌమత్వాన్ని, గొప్పతనాన్ని ఎక్కడో ఒక మూల నొక్కేయడం. ఎవరికీ తెలియని ఈ విష వలయం ఎలా పనిచేస్తుందో తెలుసా? మొదట దేశం గురించి నెగిటివ్ విషయాలను చూపిస్తారు. అది చూసి ప్రజలు ఆందోళన చెందుతారు. ఆ ఆందోళనలో ఉన్న జనాలు మరింత చెడు వార్తల కోసం వెతుకుతారు. అది వారి ఆందోళనను మరింత పెంచుతుంది. ఆ విధంగా ఈ సైకిల్ దానంతట అదే తిరుగుతూనే ఉంటుంది. కానీ మంచి వార్తల వల్ల ఇలా జరగదు. ఎందుకంటే మంచి విషయాలు చూసినప్పుడు ఆందోళన ఉండదు. కాబట్టి జనాలు ఫోన్ పట్టుకొని పిచ్చిగా స్క్రోల్ చేయరు. అందుకే మంచి వార్తలకు మీడియాలో చోటు దక్కట్లేదు. మంచి పనులు జరగడం లేదని కాదు, మంచి వార్తలను చూపిస్తూ వాళ్లకు లాభాలు రావు అని, అంతే. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇది కేవలం సోషల్ మీడియా అల్గారిథం మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? సమాధానం మీకే తెలుసు. ఒక దేశం తన గురించి తాను అనుమానించుకునేలా చేస్తున్నారు. అది కూడా సొంత మనుషులే, సొంత స్క్రీన్ల ద్వారానే మన తలల్లోకి ఎక్కిస్తున్నారు. కానీ మన భారత్కు ఇలాంటి హెడ్లైన్స్ అవసరం లేదు. దానికి ఎప్పుడూ ఆ అవసరం రాలేదు. ఇది జూన్ 12న నిజం, జూలై 18న కూడా నిజం. ఈ సోషల్ మీడియా ఫీడ్ మనల్ని మర్చిపోయిన చాలా కాలం తర్వాత కూడా ఇదే నిజాంగా నిలుస్తోంది. కాబట్టి ఇలాంటి చెత్త వార్తలను చూడటం మానేసి భారతదేశం సాధిస్తున్న విజయాలను చూడటం మొదలుపెట్టండి. మీరు మారితే మీడియా మారుతుంది. మీడియా మారితే అసలు వాస్తవాలు ప్రజల్లోకి వస్తాయి. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.